హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం కోవా మరియు పన్నీర్తో గులాబ్ జామున్ చేస్తున్నామండి. జామున్ చాలా స్మూత్గా సాఫ్ట్గా అయ్యే విధంగా మీకైతే ప్రాసెస్ చూపిస్తున్నానండి. కోవాని 1 kg తీసుకున్నామండి. ఫ్రెష్ కోవా తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇట్లా సాఫ్ట్గా ఉంటేనే మనకి బాగుంటుందండి. అలాగే పన్నీర్ కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాము. ఫ్రెష్ పన్నీర్, దాన్ని బాగా తురుముకొని దీంట్లోనే కోవాలో వేసుకోవాలి. రెండు కలిపి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేయడంలో మనకి బాగుంటుందండి చేయడం. అలాగే మైదా ఒక 1/2 kg తీసుకోవాలి. మొత్తం ఈ మూడు కలిపి సాఫ్ట్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తాయి జామున్ అనేవి. మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయే టేస్ట్ అయితే బాగుంటుందండి. దీనికి మనం 1 kg షుగర్ చక్కెర పాకంకి తీసుకోవాలి. అందులోనే మనం చక్కెరని మరియు యాలకుల పౌడర్ని కలిపి చక్కెర పాకం పెట్టుకోవాలి. ఇందులో ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్ వేస్తున్నామండి, టేస్ట్ ఇంకా బెటర్ చేయడానికి. ఈ విధంగా చేసుకొని మన ఇంట్లోనే చేసుకొని తింటే చాలా అందరు ఇష్టంగా తినొచ్చు, మనకు సరిపడా తినొచ్చు అండి. ఏదైనా అకేషన్స్ అప్పుడు మనం చేసుకోవచ్చు. చాలామంది ప్యాకెట్ గులాబ్ జామున్ చేసుకుంటారండి. కోవాతో కూడా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది కూడా వేసేసి 1/2 స్పూన్ సోడా కూడా వేసుకోవాలండి. అంతే, ఇవన్నీ స్మూత్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇవన్నీ కలిపేసి ఈ కోవాలో మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి మంచిగా బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మేమైతే మీడియం లాగా చేసుకుంటున్నాం, మరీ చిన్నగా కాకుండా. ఇలా చేసుకుంటే ఇద్దరుంటే మనం బాగా చేసుకోవచ్చండి. చక్కెర పాకం పెట్టాము. 1 kg చక్కెర మునిగే వరకు ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి జామున్కి ఎలా పాకం కావాలో తెలుసు కాబట్టి కొంచెం మామూలు పాకం అయితే సరిపోతుందండి. ఇందులోనే మనం యాలకుల పొడి కూడా వేసాము. షుగర్ మరియు యాలకుల పొడి రెండు కలిపి మిక్సీ పట్టేస్తే మనకి మధ్య మధ్యలో యాలకుల పొడివి ఇలా తలగకుండా బాగుంటుంది. చక్కెర పాకం ఒక దిక్కు అవుతుంది. అలాగే మనం గులాబ్ జామున్లు కూడా సగం అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారు, కొంతమంది నెయ్యిలో, కొంతమంది డాల్డాలో కూడా ఫ్రై చేస్తారండి. ఇప్పుడైతే మనం బాగా కాగిన నెయ్యిలో అయితే ఫ్రై చేస్తున్నాము. ఈ ప్రాసెస్ ఇందులో జామున్ 1 kgకి మనకి 50 వరకు అవుతాయండి జామున్ అనేవి. ఈ మొత్తం చక్కెర పాకంని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పాకం అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇలాగే అన్ని బాల్స్ లాగా చేసేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. నెయ్యిలో ఫ్రై చేసి అప్పుడే వేడి వేడి చక్కెర పాకంలో వేస్తే తొందరగా మనకి అబ్జర్వ్ అయిపోతుంది. తర్వాత చక్కెర పాకం ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడివేడిగా అందులో వేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్లో మనకి జామున్ అనేవి ప్రిపేర్ అవుతాయి. మొత్తం రొటేట్ చేసుకుంటూ మనం ఫ్రై చేయాలి. ఇప్పుడైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నామండి. బాగా కాగింది నెయ్యి. ఫ్రై చేసేసి కొంచెం కలర్ రాగానే మనం ఇంకా తీసేయాలి. మొత్తం బ్లాక్ కలర్ కాకుండా మీడియం కలర్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ గుండు గులాబ్ జామున్ అయితే రెడీ అయిందండి. చాలా టేస్ట్ చాలా సూపర్గా యమ్మీగా ఉంటుందండి నిజంగా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. బయట అనుకోండి మనకి ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు, మళ్ళీ మనం కూడా తినొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా తినొచ్చండి. వేడివేడి దాంట్లో వేసేసుకుంటూ ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. తర్వాత చక్కెర పాకం ఆఫ్ చేసేసి వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.